అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా హాలిడేస్లో పిల్లలతో పాటు వచ్చి 2 రోజులు గడిపి వెళ్ళొచ్చు కదా అంటూ ఎప్పటికప్పుడు అన్నయ్య వదిన రమ్మనమని ఆహ్వానిస్తూ ఉండడంతో ఓసారి వెళ్ళొద్దామండి అంది నా భార్య. పిల్లలు కూడా వెళదామని సరదా పడడంతో ఎట్టకేలకు మా ప్రయాణపు తేదీ ఖరారు అయ్యింది. హైదరాబాద్లో న్యూరో సర్జన్ డాక్టర్గా అన్నయ్య స్థిరపడ్డాడు. అక్కడే ఓ ఇల్లు కూడా కొనుక్కున్నాడు. అన్నయ్యకి 2 పిల్లలు, కొడుకు కూతురు. నాకు 2 ఆడపిల్లలే. 1-2 సంవత్సరాల తేడా ఉన్నప్పటికీ ఇంచుమించుగా 4 ఒక ఈడు వాళ్ళే. ఇంటర్, 10th, 7th క్లాసులు చదువుతున్నారు. సికింద్రాబాద్లో ట్రైన్ దిగేసరికి వదిన పిల్లలతో సైతం కారులో స్టేషన్కి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంది. ఖరీదైన ఆ కారుని చూడగానే అన్నయ్య బాగా సంపాదిస్తున్నాడని అర్థమైంది నాకు. తోడుకోడళ్ళిద్దరూ లోకాభిరామాయణంలో పడ్డారు. పిల్లలు 4 కలిసిపోయి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇహ మిగిలింది నేను, డ్రైవర్ మాత్రమే. అతడేమో హైదరాబాద్ ట్రాఫిక్ పద్మవ్యూహంలో అభిమన్యుడిలాగా అవస్థలు పడుతూ ముందుకు సాగిపోతున్నాడు. నేను మౌనంగా కూర్చోలేక అప్పుడప్పుడు ఆడాళ్లతోనో పిల్లలతోనో మాటామంతి కలుపుతున్నాను. కారు బంగ్లాని చేరుకుంది. ఆ బంగ్లా చూసి నా కళ్ళు చెదిరిపోయాయి. అంత గొప్పగా ఉంది. అందులో మా కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. మేము వెళ్ళేసరికి అన్నయ్య ఇంట్లో లేడు. ఎవరిదో ఎమర్జెన్సీ కేసు రావడంతో సర్జరీ చేయడం కోసం హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అతిథి మర్యాదల విషయంలో వదిన మాకు ఎటువంటి లోటు చేయలేదు. చాలా ఆప్యాయంగా చూసుకుంది మా కుటుంబాన్ని. మధ్యాహ్నం లంచ్కి కూడా ఇంటికి రాలేదు అన్నయ్య. వదినని అడిగితే డాక్టర్లకి వేళాపేళాలేముంటాయి అంది నవ్వుతూ. ఆ రాత్రి 8 గంటల ప్రాంతంలో వచ్చాడు అన్నయ్య. బాగా అలసటగా ఉన్నాడు. మా అందరినీ పేరు పేరున పలకరించాడు. ఆప్యాయంగా మాట్లాడాడు. కాసేపు గడిచాక ఫ్రెష్ అయి వస్తానని చెప్పి తన రూమ్లోకి వెళ్ళాడు. ఒక అరగంట తర్వాత కడిగిన ముత్యంలా తెల్లటి నైట్ డ్రెస్తో బయటికి వచ్చాడు. మా ఊరి విషయాలు, బంధువర్గం గురించి కుశల ప్రశ్నలు అడిగాడు. పిచ్చాపాటి పూర్తయ్యాక నిద్రించడానికి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాం. తెల్లారి 5ంటికి మెలకువ వచ్చింది. అప్పటికి అన్నయ్య లేచి ఎక్సర్సైజులు చేస్తున్నాడు. అవి అయినాక సెల్ ఫోన్ పక్కన పెట్టుకుని డైలీ పేపర్స్ ముందేసుకుని కూర్చున్నాడు. 6 నుంచి 8 వరకు డిశ్చార్జ్ అయ్యి వేరువేరు ఊళ్ళలో ఉన్న సర్జరీ పేషెంట్స్ తాలూకు సందేహాలన్నీ సెల్ ఫోన్లో తీరుస్తూ సలహాలు చెబుతూనే ఉన్నాడు. వాళ్ళు వాడవలసిన మందుల గురించి, అవి వాడే విధానం గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్లో చెబుతూనే ఉన్నాడు. ఆ తర్వాత స్నానం చేసి తయారయ్యేసరికి 9 అయ్యింది. అప్పటికే హాస్పిటల్ వారు పంపిన డ్రైవరు కారుతో సహా సిద్ధంగా ఉన్నాడు. వదిన వాళ్ళ సైట్ సీయింగ్కో షాపింగ్కో వెళ్తారు. వాళ్ళతో పాటు నువ్వు వెళ్తావా లేదా నాతో హాస్పిటల్కి వస్తావా అడిగాడు అన్నయ్య డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తున్న సమయంలో. వెళ్ళక మీ అన్నయ్యతోనే వెళ్ళు. అక్కడ బోరు కొట్టి చస్తావు. ఇహ జన్మలోనే హైదరాబాద్ ముఖం చూడవు అంది వదిన అన్నయ్య వైపు చూస్తూ. నీ ఇష్టం, బలవంతం ఏమీ లేదు. నీకెలా నచ్చితే అలా చేయి అన్నాడు అన్నయ్య నవ్వుతూ. ఇంతకీ మీరేం చేస్తారు? అటు వెళ్తారా ఇటు వస్తారా అన్నట్టు చూస్తుంది మా ఆవిడ. నేను అన్నయ్యతోనే వెళ్తాను స్థిరంగా చెప్పాను. అయితే నీ కర్మ అంది వదిన. అలా కాదక్క, అన్నా తమ్ముళ్ళు కలిసి చానాళ్ళు అయింది కదా, కడుపారా కబుర్లు చెప్పుకోవడానికి కలిసి వెళ్తున్నారు అంది నా భార్య. అన్నయ్యతో ఖరీదైన కారులో హాస్పిటల్కి చేరుకున్నాను. అది స్టార్ హోటల్ని తలదన్నేలా కనిపిస్తున్న కార్పొరేట్ హాస్పిటల్. అనేక రకాల విభాగాల్లో పనిచేసే వందలాది మంది ఉద్యోగులతో, పేషెంట్స్తో బిజీగా ఉంది హాస్పిటల్. అన్నయ్య హూందాగా నడిచి వెళ్తుంటే దారి పొడుగున నమస్కారాలు, వంగి వంగి సలాములు. వాటన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తూ ప్రతి నమస్కారాలు చేస్తూ అన్నయ్య వడివడిగా సాగిపోతున్నాడు. వెనక నేను అనుసరిస్తూనే ఉన్నాను. డాక్టర్గా అన్నయ్యకి ఎంత గౌరవం. అన్నయ్య తన ఛాంబర్కి చేరుకుని రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఎదురుగా ఉన్న కుర్చీని నాకు ఆఫర్ చేశాడు. అప్పటికే టేబుల్ మీద గుట్టగా ఫైల్స్ ఉన్నాయి. అవన్నీ వారం క్రితం అపాయింట్మెంట్ తీసుకున్న పేషెంట్స్వి. వాళ్ళంతా బయట వెయిట్ చేస్తున్నారు. అన్నయ్య క్షణం కూడా వృధా చేయకుండా ఫైల్ తీసి బజర్ మోగించాడు. పేషెంట్ గదిలోనికి వచ్చాడు. వారి ప్రాబ్లమ్స్, టెస్టులు, రిపోర్టులు, అడ్మిషన్స్, ఇలా అన్నయ్య పేషెంట్స్ని చూస్తూ ఉండడంలోనే సమయం తెలియకుండా గడిచిపోయింది. అప్పటికి ఆయన చూసిన పేషెంట్స్ సంఖ్య 34. అవుట్ పేషెంట్స్ని చూడడం పూర్తి కావడంతో అక్కడి నుంచి లేచిన అన్నయ్య నన్ను తీసుకుని న్యూరో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి వెళ్ళాడు. సెంట్రల్ ఎయిర్ కండిషన్స్తో, అధునాతనమైన వైద్య పరికరాలతో అత్యంత ఆధునికంగా నిర్మించబడి ఉంది ఆ ఎమర్జెన్సీ వార్డు. 20 దాకా బెడ్స్, వాటి మీద పేషెంట్స్ ఉన్నారు. ఆ NECU వార్డులో అన్నయ్య అత్యంత కేర్ తీసుకోవడం చూసి నాకు ముచ్చటేసింది. చెప్పులు పక్క రూమ్లో విడిచి కాళ్ళకి ప్రత్యేకమైన మేజోళ్ళు వేసుకుని దుస్తుల మీద లాంగ్ కోటు ధరించి కానీ అన్నయ్య ఆ వార్డులోకి అడుగు పెట్టలేదు. నన్ను కూడా అదే గెటప్తో లోపలికి తీసుకువెళ్ళాడు. ప్రతి బెడ్కి 4 వైపులా పార్టీషన్ కర్టెన్స్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించకుండా ఉండడం కోసం చేయబడిన ఏర్పాట్లు అనేకం ఉన్నాయి అక్కడ. అందులో ఉన్న పేషెంట్స్ కొందరు 1-2 రోజుల క్రితం ఆపరేషన్ చేయబడినవారు, మరికొందరు అబ్జర్వేషన్లో ఉన్నవారు. వారిని పరీక్షించడంలో నిమగ్నమై ఉన్నాడు అన్నయ్య. ఆ వెనుక నర్సింగ్ బృందం అన్నయ్యతో పాటే ఫాలో అవుతూనే ఉంది. వేరే డాక్టర్స్ తాలూకు పేషెంట్స్ ఎవరు అక్కడ లేరు. అన్నయ్య ఆపరేషన్ చేసిన వారి కోసమే నిర్మించబడిన వార్డది అని తెలియగానే ఆ కార్పొరేట్ హాస్పిటల్లో అన్నయ్యకున్న ప్రత్యేకత, ప్రాధాన్యత చూసి
చెకుతుడినయ్యాను. ఆ వార్డులో 20 మంది పేషెంట్స్ని పరీక్షించాక దానికి ఆనుకుని ఉన్న హాల్లోకి వచ్చి అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు అన్నయ్య. పక్కనే నేను చతికిలబడ్డాను. అన్నయ్య కాసేపు రిలాక్స్ అవ్వడం కోసమే అలా కూర్చున్నాడు అనుకున్నాను. కానీ క్షణంలోనే నా ఊహ తప్పని తేలిపోయింది. పేషెంట్స్ తాలూకు బంధువర్గీయులతో అన్నయ్య నిర్వహించే కౌన్సిలింగ్ ప్లేస్ అది. అన్నయ్య ఎక్కడా కాలయాపన చేయడం లేదు. అవసరార్థమే మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి వాళ్ళ పేషెంట్ కండిషన్ గురించి, రికవరీ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతున్నాడు. పేషెంట్స్తో అన్నయ్య మాట్లాడే విధానంలో గొప్పతనం ఉంది. వాళ్ళు వాడే మందుల కన్నా అన్నయ్య నోట మాట తీపి గుళికలా పనిచేస్తూ వాళ్ళు త్వరగా కోలుకునేట్లు చేస్తుండడాన్ని గమనించాను. అవి అయినాక రౌండ్స్కి బయలుదేరాడు అన్నయ్య. జనరల్ వార్డు మొదలుకొని రూమ్స్లో ఉన్న పేషెంట్స్ని, ప్రత్యేక ఏసీ గదుల్లో ఉన్న పేషెంట్స్ని అందరినీ పరీక్షించి ప్రిస్క్రిప్షన్ రాస్తూ పక్కనున్న నర్సులకు సూచనలు ఇస్తూ సాగేసరికి టైము 2 కావచ్చింది. లంచ్కి దగ్గరలోనున్న స్టార్ హోటల్కి తీసుకువెళ్ళాడు అన్నయ్య. లంచ్ చేస్తున్నంతసేపు తన అసిస్టెంట్స్తో చేయవలసిన సర్జరీల గురించి, ఇవ్వవలసిన మత్తు గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. మధ్యలో బిల్డింగ్ డిపార్ట్మెంట్ వారు, పాథాలజీ డిపార్ట్మెంట్, బ్లడ్ బ్యాంక్ వాళ్ళ నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అక్కడి నుంచి బయలుదేరి కొద్ది క్షణాలు హాస్పిటల్కి చేరుకున్నాం. బ్రెయిన్ సర్జరీలు ఉన్నాయి. థియేటర్లో 2-3 గంటల దాకా ఉండాల్సి ఉంటుంది. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉంటావా లేదా ఇంటికేమైనా వెళ్తావా అడిగాడు అన్నయ్య నన్ను. ఇంటి దగ్గర కూడా ఎవరూ లేరు కదా అన్నయ్య, ఇక్కడే ఉంటాను చెప్పాను అన్నయ్యతో. సరే అయితే నీకు కాలక్షేపం కోసం ఎవరినో ఒకరు అరేంజ్ చేస్తానులే అని చెప్పి 2-3 గంటల కాలక్షేపం కోసం నాకు 2 డ్యూటీ డాక్టర్లను అప్పగించి థియేటర్లోనికి వెళ్ళిపోయాడు అన్నయ్య. అన్నయ్య దినచర్య చూసి ఎంత ఎదిగిపోయాడో కదా అనిపించింది నాకు. మాటల సందర్భంలో డ్యూటీ డాక్టర్లు చెప్పిన సమాచారం ప్రకారం ఆ కార్పొరేట్ హాస్పిటల్కి అన్నయ్య మూలస్తంభం అట. అంతేకాదు క్షణకాలాన్ని కూడా వృధా చేయని అన్నయ్య రోజువారీ సంపాదన 2-3 లక్షల రూపాయల వరకు ఉంటుందట. మరొక విషయం, కేవలం సెలబ్రిటీలకే డాక్టర్గా ఉండమని పైనుంచి ఒత్తిడి వస్తే దానికి అన్నయ్య అంగీకరించలేదట. నా పేషెంట్స్లో సామాన్యులు, సెలబ్రిటీలు అంటూ ఉండరు. ఎవరైనా సరే వారు స్వస్థత కోసం వచ్చిన రోగపీడితులు డాక్టర్గా నయం చేసి పంపించడం నా విధి. అంతేగాని ఇక్కడ స్థాయి భేదాలు ఉండవు అని అన్నయ్య నొక్కి వక్కాణించేసరికి పైవాళ్లు నోళ్లు మూసుకున్నారట. ఆ రాత్రి నాకు నిద్ర కరువయ్యింది. అతి సామాన్యమైన జీవన విధానంతో నాతో కలిసిమెలిసి పెరిగిన అన్నయ్య ఎంత ఎదిగిపోయాడు, ఎంతటి శక్తిమంతుడు. నాకు అన్నయ్య కావడం నిజంగా నా అదృష్టం అనిపించింది. మళ్ళీ అంతలోనే నా ఆలోచనలకి నాకే నవ్వు వచ్చింది. అన్నయ్య నిజంగా నాకు అన్నయ్యేనా? కాదు, అన్నయ్య నాకు తోడబుట్టినవాడు కాదు. ఇద్దరం ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళం కూడా కాదు. ఆలోచనలు గతంలోకి మళ్ళాయి. ఓ రోజున 9 ఏళ్ల బాలుడిని నాన్న ఇంటికి తీసుకువచ్చాడు. ఎవరని అమ్మ అడిగితే ఓ అనాథ బాలుడి దుస్థితిని జాలిపడి తీసుకువచ్చాను. నా మీద గౌరవం కొద్దీ మీరంతా ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాను. ఈ రోజు నుండి కుర్రవాడు మన కుటుంబంలో ఒకడు. మనం ఏది తింటే వాడు అదే తింటాడు చెప్పాడు నాన్న. నాన్న వైపు అమ్మ గుర్రుగా చూసింది. ఆ దృశ్యం నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. అన్నయ్య అక్కడే నిల్చుని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు. వాడి మొహంలో అమాయకత్వం, చిరిగిన దుస్తులు, భయం కలిగిన చూపులు. ఆ దృశ్యం ఇప్పటికీ నాకు గుర్తే. ఆ విధంగా మా ఇంట్లో అడుగుపెట్టిన అన్నయ్యని అమ్మ ఎప్పుడూ వివక్షతతోనే చూసేది. మా ఇద్దరికి భోజనం పెడుతున్నప్పుడు అన్నీ నాకు కొసరు ఎక్కువగా వడ్డించేది. అన్నయ్యకి మాత్రం చాలనట్లు పెట్టేది. అమ్మ మనసు పెద్దదంటారు, కానీ ఏనాడు కూడా అమ్మ అన్నయ్యని కొడుకులాగా భావించలేదు. అటువంటి పరిస్థితుల మధ్య అన్నయ్య మా ఇంట్లో పెరిగాడు. అన్నయ్య మాత్రం ఎవరిని నొప్పించేవాడు కాదు. మా అమ్మ వాళ్ళ అన్నయ్య రాజు మామయ్య వస్తే చాలు అన్నయ్యని లేనిపోని సూటిపోటి మాటలతో వేధించేవాడు. అనాథ విధవులకు ఈ ఇల్లు ఓ సత్రంలో తయారైంది. తిన్న ఇంటికి ఎసరు పెట్టమాకు, వెళ్ళి నాకు సిగరెట్ ప్యాకెట్ తెచ్చి తగలడు. చిల్లర తెచ్చి లెక్క చెప్పాలి. ఈ ఇంట్లో నీ స్థానం ఏమిటో తెలుసుకుని మసులుకో. ఇది రాజు మామయ్య నైజం. అమ్మ, రాజు మామయ్య ఒకటే అన్నయ్యను ఏదేదో అంటూ బాధించేవారు. అలాంటి సందర్భాల్లో అన్నయ్య పరిస్థితి చూసి నాకు పాపం అనిపించేది. ఏవేవో వ్యాపకాలతో బయట తిరిగే నాన్నకు ఇంట్లో జరిగే ఈ విషయాలేవి తెలిసేవి కావు. అన్నయ్య కూడా ఎంత బాధనైనా తనలో తాను భరించేవాడే కానీ ఒక్క విషయం కూడా నాన్నతో చెప్పేవాడు కాదు. చెల్లి నేను మాత్రం అన్నయ్యని మనసారా స్వాగతించాం. అమ్మకి తెలియకుండా తినుబండారాల్ని దాచి అన్నయ్యకి రహస్యంగా ఇచ్చేవాళ్ళం. అటువంటి స్థితిలో కూడా నా గురించి మీరెందుకు దొంగిలించడం అని మమ్మల్ని వారించేవాడు అన్నయ్య. మేమిద్దరం అన్నయ్యతో ఎంత చనువుగా ఉన్నప్పటికీ కూడా అన్నయ్య మాత్రం పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఉండేవాడు. అంతేకాదు, నేను తనకంటే చిన్నోడైనప్పటికీ కూడా ఒరే అని కానీ, రారా అని కానీ పిలిచేవాడు కాదు. అలా పిలిస్తే అమ్మ ఎక్కడ కోపగించుకుంటుందోనని వాడి భయం. ఒకసారి నాన్న జేబులో డబ్బులు పోయాయి. అన్నయ్య దురదృష్టం కొలది మా రాజు మామయ్య కూడా ఆ రోజున మా ఇంట్లోనే ఉన్నాడు. అమ్మకి మంచి అవకాశం చిక్కింది. మామయ్య, అమ్మ కలిసి అన్నయ్యని దోషిగా చేసి నాన్న ముందు నిలబెట్టారు. ఆ దొంగతనాన్ని తలంచుకొని కన్నీళ్లతో నాన్నగారి ముందు ఒప్పుకున్నాడు అన్నయ్య. అప్పుడు ఇంటిలపాది అన్నయ్య వైపు చూసిన ఏహెపు చూపు నాకు ఇప్పటికీ గుర్తుంది. నా మనసులో ఎక్కడో కలుక్కుమంది. ఎందుకంటే నాన్నగారి జేబులో డబ్బు తీసింది నేనే కాబట్టి.
ఆ మరుసటి రోజు నాన్న దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేశాను. వాడిని దోషిని చేసి నలుగురిలో నిందించడం జరిగిపోయింది. చెయ్యని నేరాన్ని చేశానని చెప్పడంలో వాడి మనసు ఎంతగా గాయపడిందో. ఇప్పుడిక ఏం లాభం? నాన్న వ్యధ చెందాడు. వాడిని అనాథ అని తెచ్చాను. పెద్ద మనసుతో అమ్మవవుతామని ఆశించాను. అది అలాగూ చేయలేకపోయావు. నా పసి మనసుని బాధిస్తూ ఉసురు పెట్టమాకే. దేవుడు మనల్ని ఊరికే వదిలిపెట్టడు అనేవాడు నాన్న అమ్మతో. ఇంట్లో ఇంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అన్నయ్య చదువులో రాణిస్తూనే ఉండేవాడు. స్కాలర్షిప్లతో నెట్టుకొస్తుండేవాడు. పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ తన ఫీజు తానే చెల్లించుకునేవాడు. ఎంతో తప్పని పరిస్థితి అయితే తప్ప నాన్నని కూడా అడిగేవాడు కాదు. చెల్లికి నాకు చదువులో సహాయపడుతుండేవాడు. అన్నయ్య ప్రభావం వలన మేమిద్దరం క్లాస్లో ఫస్ట్ వస్తుండేవాళ్ళం. అన్నయ్య హౌస్ సర్జన్లో ఉండగా అమ్మకి బాగా సీరియస్ అయ్యింది. అన్నయ్య వాళ్ళ ప్రొఫెసర్లతో మాట్లాడి స్పెషల్ వార్డులో అమ్మని అడ్మిట్ చేసి మంచి వైద్యం అందిస్తూ ఓ 10 రోజులు అమ్మని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అప్పటి నుంచి అమ్మలో చిన్న మార్పు. అన్నయ్య పట్ల ఆమె ప్రవర్తనలో రమంత ప్రేమ కనపరిచేది. చెల్లాయి పెళ్లి విషయంలో కూడా అన్నయ్య నాన్నకి ఆర్థికపరమైన అండగా నిలిచాడు. నాన్న హఠాత్తుగా మరణించినప్పుడు అన్నయ్య విలవిలలాడిపోయాడు. అతన్ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. రాజు మామయ్య బంధువులు ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను అన్నయ్య చేత నాన్నకి అంతిమ సంస్కారం చేయించాను. అన్నయ్య అంటే నాన్నకి ఎంత ఆపేక్షో నాకు తెలుసు. ఆయన ఆత్మ శాంతించడానికి అన్నీ అన్నయ్యతోనే చేయించాను. నాన్నపరంగా నాకు సంక్రమించిన ఆస్తి 4 ఎకరాల పొలం, మధ్యలో విశాలమైన పెంకుటిల్లు. అంత తప్ప మాకు పెద్ద ఆస్తిపాస్తులు లేవు. వాడిని మీరు దత్తతకి తీసుకోలేదు, అనాథాన్ని ఆదరించారు. దత్తతకి ఆదరించడానికి తేడా ఉంది. ఆస్తిలో భాగం ఇవ్వనవసరం లేదు. నీకు చూస్తే ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి తెలివిగా మసులుకో. వాడు విద్యాధికుడు, వాడి తిప్పలేవో వాడే పడతాడు. రాజు మామయ్య పదే పదే హెచ్చరించేవాడు. ఆస్తిలో భాగం ఏనాడో కూడా అన్నయ్య అడగలేదు. కానీ అతడు ప్రయోజకుడు అయిన తర్వాత నాన్న మరణించాక ఆ ఇంటిని, ఆ ఇంటి చుట్టూ ఉన్న స్థలాన్ని తనకి అమ్మేయమని బలవంతం చేసేవాడు. అన్నయ్యలో నాకు కనిపించిన స్వార్థపూరిత కోణం ఇదొక్కటే. నే చెబితే నువ్వు వింటావా? వాడు మేకవన్నె పులిరా, నీ దగ్గర నుండి ఇల్లు పొలం చవగ్గా కొట్టేద్దామని వాడి తపన. వాడి స్వార్థపూరిత తత్వాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఎప్పటికప్పుడు రాజు మామయ్య హెచ్చరించేవాడు. ఈ విషయంలో నేను ఏకీభవించేవాడిని. అమ్మకం కుదరదని ఖరాఖండిగా అన్నయ్యకి చెప్పేశాను. ఈ సంఘటన జరిగి 3 సంవత్సరాలు కావస్తోందేమో. రాత్రంతా అన్నయ్య ఆలోచనలతోనే గడిచిపోయింది. తెల్లవారుజామున ఎప్పుడో నిద్ర పట్టేసింది. చూస్తుండగానే అప్పటికి మేమొచ్చి వారం గడిచిపోయింది. బయలుదేరదామంటే పిల్లలు ఇంకో 2 రోజులు అంటూ మారం చేస్తున్నారు. వాళ్ళ సంగతి సరే. నా శ్రీమతి కూడా అదే పాట పాడుతుంది. రేపు ప్రయాణం అనగా అన్నయ్య నేను కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఊళ్ళో పొలం ఇల్లు గురించి ఏం ఆలోచించావు అడిగాడు అన్నయ్య. 2 ఆడపిల్లలే కదా అన్నయ్య, వాళ్ళ పెళ్లి టైంకి చూద్దాం. ఇప్పట్లో అమ్మే ఉద్దేశం లేదు సున్నితంగా చెప్పాను. ఎందుకు అన్నయ్య పక్కున నవ్వాడు. అంతలోనే సీరియస్గా మారిపోయాడు. సర్లే, మరోసారి ఆలోచించు. నువ్వు ఎంత చెబితే అంత ఇస్తాను. బేరం చేయనులే. ఎప్పుడైనా అమ్మాలని తలంపు కలిగితే నాకు వెంటనే ఫోన్ చేయి చెప్పాడు. ఆ రోజు సాయంత్రం మా తిరుగు ప్రయాణం. అన్నయ్య మధ్యలో రావడం కుదరదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అన్నయ్య చెప్పాడో లేదా వదిన కొన్నదో కానీ 3 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలని నా 2 ఆడపిల్లలకి కొన్నది వదిన. ఎంత వారించినా వినకుండా మా అందరికీ ఖరీదైన బట్టలు కొనిపెట్టింది. ఏమిటి వదిన ఇవన్నీను అంటే, ఇందులో ఎవరం పరాయి వాళ్ళం ఏదో సరదాగా అంది. అటునుంచి ఫ్లైట్ టికెట్స్ అన్నయ్య కొన్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి వదిన మమ్మల్ని సాగనంపింది. అన్నయ్యని నేను ఆఖరిసారిగా చూడడం ఆ ట్రిప్లోనే. మేమొచ్చి సంవత్సరం గడిచాక అన్నయ్య హఠాత్తుగా గుండె నొప్పితో మరణించాడు. ఆ కబురు విని కుప్పకూలిపోయాను. నిలువెల్లా వణికిపోయాను. నిరంతర శ్రమజీవి, జీవితపు అత్యున్నత శిఖరాన్ని అధిరోహించినవాడు నా అన్న, నా ప్రియమైన అన్నయ్య నిష్క్రమించాడంటే నమ్మలేకపోతున్నాను. నా మనసు విలవిలలాడిపోయింది. ఎందరెందరో ప్రముఖుల నివాళితో సెలబ్రిటీల సందర్శనం అనంతరం అన్నయ్య మృతదేహం అంతిమయాత్రకి బయలుదేరింది. వాళ్ళ తరపున కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడా వదిన అన్నయ్య అంతిమ సంస్కారం అంతటిని నా చేతులపైనే చేయించింది. 11వ రోజున కర్మకాండల అనంతరం నేను మా ఆవిడ బయలుదేరుతుంటే వదిన మాట్లాడాలంటూ మమ్మల్ని పక్క గదిలోనికి తీసుకువెళ్ళింది. అక్కడ బ్రీఫ్ కేసుని తెచ్చి నా చేతికిచ్చింది. తెరిచి చూశాను. ఏవేవో డాక్యుమెంట్స్ ఉన్నాయి. చదవసాగాను. మెదడు మొద్దుబారిపోయింది. శరీరం కంపించసాగింది. మనసంతా కకావికాలం అయిపోయింది. నా కళ్ళ వెంబటి నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. అన్నయ్య మమ్మల్ని ఇంతగా శిక్షిస్తాడనుకోలేదు. తన ఆస్తిలో భాగాలన్నీ ఎవరికి ఎంతెంత ఇవ్వాలో అన్ని డాక్యుమెంట్స్తో సహా సిద్ధంగా ఉంచాడు అన్నయ్య. వదినతో సహా మా ఆవిడికి ఆస్తిలో భాగాన్ని ఇచ్చాడు. తన పిల్లలతో పాటు నా పిల్లలకి కూడా ఆస్తి రాశాడు. అంతేకాదు అమ్మకి చెల్లాయికి కూడా రాశాడు. నా చేతిలో డాక్యుమెంట్స్ వణుకుతున్నాయి. వాటిని చూస్తుంటే భయం కలుగుతుంది. వాటికి మేము అర్హులం కాదనిపిస్తుంది. నాకున్న 4 ఎకరాల పొలం ఇల్లులు అన్నయ్యకి భాగం ఇవ్వలేకపోయాను. అదంతా నా తండ్రి తాలూకు ఆస్తి. నాకే చెందాలనే స్వార్థంతో మిన్నుకుండిపోయాను. పోనీ ఆయన కొనుక్కుంటానన్నా అమ్మలేకపోయాను. అలాంటిది ఈరోజు తన ఆస్తిలో భాగాన్ని నిస్వార్థంగా మాకిస్తున్నాడు.
ఆ చెంపదెబ్బని జీర్ణించుకోలేకపోతున్నాను. వదినా, అన్నయ్య తెలుసో తెలియకో ఇలా రాశాడు. మేమెవరో వీటికి అర్హులం కాముదిన. అసలైన వారసులు నువ్వు పిల్లలే. మాకు వద్దు వదిన. అన్నయ్య తన మంచితనంతో ఇంతలా మమ్మల్ని శిక్షిస్తాడనుకోలేదు. గుండె గోదారి అవుతుంటే గద్గద స్వరంతో చెప్పాను. ఆయన తెలియక కాదు, తెలిసి నాతో చర్చించాకే ఆస్తి పంపకాలు చేశారు. ఎప్పుడు చెబుతుండేవారు, మీరే కనుక ఆయన్ని ఆదరించి ఉండకపోతే ఏమై ఉండేవాణ్ణు అని అంటుండేవారు. మీ రుణం తీర్చుకోవాలని నిరంతరం తప్పించేవారు. ఊళ్ళో నీ పొలం అడిగింది ఎందుకు అనుకున్నావు? మీ నాన్నగారి పేరున ఒక చారిటబుల్ ట్రస్ట్ని నెలకొల్పడానికి. ఆ స్థలాన్ని ఇవ్వమని నిన్ను పదే పదే అడిగేవారు. అలాగని ఈ సంగతి చెబితే ఇల్లు పొలం ఇచ్చేసి నువ్వెక్కడ ఆర్థిక ఇబ్బందులు పడతావోనని అసలు సంగతి దాచారు. నీ దగ్గర కొనడానికే ప్రయత్నించారు తప్ప మన బంధువులు అనుకున్నట్లు నీ దగ్గర నుంచి కొట్టేయాలని ఆశపడలేదు. చీరచెంగుతో కళ్ళు తుడుచుకుంది వదిన. మా అందరికీ ఇప్పుడు నువ్వే పెద్ద దిక్కు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఆస్తుల వ్యవహారాలు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? ఇక మీదట నువ్వే చూడాలి. ఆయన సంపాదించిన ఆస్తిని మనం అందరం కలిసి కాపాడుకుంటే చాలు. కొత్తగా సంపాదించక్కర్లేదు. తీసుకోవడానికి మీరు నిరాకరిస్తే ఆయన ఆత్మ శాంతించదు. నేను ఆలోచిస్తున్నది వేరు. అన్నయ్య మాతో పెరిగాడు కాబట్టి మాపై ఆపేక్ష ఉండవచ్చు, మాపై మమకారం ఉండొచ్చు. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వదిన ఆస్తి విషయంలో అన్నయ్యని వ్యతిరేకించకపోవడం మాని ఏకీభవించడం నాకు విస్మయాన్ని కలిగిస్తోంది. అన్నయ్య అనాథ కాదు, మమ్మల్ని అనాథలను చేసి వెళ్ళిపోయాడు. ఆస్తి ఇచ్చి రుణం తీర్చేసుకున్నాడు. మరి నేనెలా రుణం తీర్చుకోవాలి? అన్నయ్య పేరున నా పొలంలో చారిటబుల్ ట్రస్ట్ పెట్టి రుణం తీర్చుకోవాలా? లేదా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతూ కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యి రుణం తీర్చుకోవాలా? లేదా అన్నయ్య ఆస్తిని నిరాకరించి వారికి దూరంగా సాగిపోవాలా? ఏమో, ఎటూ ఆలోచించలేకపోతున్నాను. నా తల పగిలిపోతే బాగుండు, అన్నయ్య సమక్షంలోకి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తోంది. శ్రీనివాసరావు గారు రచించిన ఈ కథ నవ్య వీక్లీలో 2012లో ముద్రించబడింది.